మేడం ఒక్క నిమిషం మేడం 1 మినిట్ మేడం ఒక్క నిమిషం ఆగు డబ్బాలు ఇవ్వమని చెప్పండి అదే చెప్పండి మీరు అది చెప్పండి కొంత అవతలేనికి ఇస్తారు ఇవతలేనికి ఇయ్యారు ఇప్పుడు మాట్లాడాలి ఇప్పుడు చెప్పండి మేడం చెప్పండి ఇస్తారా ఇవ్వరా డబ్బాలు ఆగండి ఒక్కడి చెప్పండి డబ్బాలు ప్రొవైడింగ్ ఉందా లేదా బ్రదర్ ఆగండి ఒక్క నిమిషం ఆగండి ఇన్స్పెక్షన్ మీకు అడ్డం రాలే ఒక లైన్కి ఇచ్చి ఇంకో లైన్కి ఇవ్వలేదు ఇస్తారా ఇవ్వరా ఒక్కటి చెప్పండి సార్ మేడం ఇవ్వరంటున్నారు ఇస్తారంటున్నారు అంటే మన నుంచి ప్రొవైడ్ లేదా మేడం చేయి లైవ్ నడుస్తుంది చేయి పెట్టకు ప్రొవైడింగ్ లేదా మేడం ప్రొవైడింగ్ ఉందా లేదా గంతే మీరు చేస్తున్నారు మాట్లాడు లైవ్ పోతుంది మాట్లాడు ఏం బ్రదర్ ఉన్నదా లేదా మనకు ప్రొవైడింగ్ ఉందా లేదా ఉన్నదంటే ఉన్నదనండి లేదంటే లేదు రైట్ చెప్పండి నువ్వు చెప్పు 33వ డివిజన్ పెరకవాడను సందర్శించడానికి వచ్చిన మున్సిపల్ కమిషనర్ గారు తడి చెత్త పొడి చెత్త వేరుగా వేయాలని చెప్పి చెప్తున్నారు. సో ఆ సందర్భంలో ఈ ప్రాంతంలోని ప్రజలు కొందరు మరియు నేను కూడా మరి మేడం తడి చెత్త పొడి చెత్త గతంలో డబ్బాలు ఇచ్చారు, మరి ఇప్పుడు కూడా ఇస్తున్నారా లేదా అని తనను అడగడం జరిగింది. దానికి వారి సమాధానం ఏంటంటే ఇస్తలేము అని. పక్కన ఉన్న ఎంహెచ్ఓ ప్లస్ ఇంకా ఈ డివిజన్కి సంబంధించిన మున్సిపల్ వాళ్ళ సిబ్బంది జవాన్లు వాళ్ళు ఏమంటున్నారంటే ఇస్తారని ఒకరు ఇవ్వరని ఒకరు. మేడంని అడుగుతారంటే మేడంకి అడ్డమర్చుకుంటూ వీళ్ళు సమాధానాలు చెప్పడం దానికి సంబంధించిన వీడియో కూడా మీరు విజువల్స్లో చూడవచ్చు. అడ్డుకుంటున్నారు. నేను అడిగింది ఒకటే, పక్క వీధిలో ఇచ్చారు, వెనుక వీధిలో ఇచ్చారు, మరి ఇక్కడ ఇవ్వలేదు మేడం, ఇస్తారా ఇవ్వరా? ఇవ్వకపోతే తడి చెత్త పొడి చెత్త వేరు చేయాలంటే ఇబ్బంది అవుతుంది కదా, దీనిపై సమాధానం చెప్పండి మేడం, ప్రొవైడింగ్ ఉందా లేదా గవర్నమెంట్ నుంచి అని అడిగాను. అడిగితే దానికి సమాధానం మేము ఇవ్వము అని కరాఖండిగా తను చెప్పడం జరిగింది కమిషనర్ గారు. ఈ సిబ్బందిలో మాత్రం జవానుని మిగతా వాళ్ళు ఒకరు ఇస్తారంటున్నారు, జవాన్ ఇస్తాడని చెప్పాడు, లేదు ఎంహెచ్ఓ మాత్రం ఇవ్వరని చెప్తున్నారు. మీరు మేడం విజిట్కి వచ్చింది ఇక్కడ కేవలం చూడడానికి అని అన్నారు. ఆ విజిట్లోనే అంటే విజిట్కి వచ్చిన సందర్భం ఏంటిది, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకోవడం, వీధులు నీట్గా ఉంటున్నాయి లేదా అనేది చూడడానికే కదా తను వచ్చింది. కాబట్టి నేను అడగడం జరిగింది. తను దురుసుగా ఏంటి న్యూసెన్స్ అనుకుంటూ చివరిగా వెళ్ళిపోవడం జరిగింది. అంటే డబ్బాలు అడిగి ప్రజల సమస్యలను పరిష్కరించకపోయినా పర్లేదు కానీ కనీసం ఆగి సమాధానం చెప్పే పరిస్థితి కూడా లేదు ఇక్కడ మున్సిపల్ కమిషనర్ది. కాబట్టి మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సమస్య ఇక్కడ మేము ఇంకో 2 సమస్యల మీద కూడా మేడం వాటిని పరిష్కారం గురించి అడుగుదాం అనుకున్నా. కోతులు ఎక్కువగా ఉన్నాయి, కుక్కల బెడద బాగున్నది, దోమల నివారణకు చర్యల గురించి అడుగుదాం అనుకున్నా. కానీ ఈ సమస్య ఈ ఒక్క మాట అడిగేసరికి తనకు కోపంగా ఏంటి న్యూసెన్స్ అనుకుంటూ ఇచ్చేది లేదు ఏం లేదని చెప్పి అనడం జరిగింది. ఆ మాటలు మనం విజువల్స్లో మీరు చూడవచ్చు. తను ఇచ్చిన సమాధానం ఎంహెచ్ఓ కూడా ఇవ్వరంటున్నాడు, జవాన్ మాత్రం ఇస్తారు సార్ అంటున్నాడు. ఎందుకనంటే పక్క లైన్లో ఇచ్చారు, వెనక లైన్లో ఇచ్చారు, ఒక్క లైన్కి ఇవ్వలేరు. దాని గురించి అడగడం జరిగింది అంతే. అడిగితే కరెక్ట్గా సరైన సమాధానం లేకుండా నిర్లక్ష్యంగా ప్రజల పట్ల ఇంత నిర్లక్ష్యంగా ఉంటే ప్రజలకు సేవ చేయాల్సిన ఒక కమిషనర్ ఇంత నిర్లక్ష్యం వహిస్తే దీనికి సంబంధించిన పైస్థాయి ఉన్నతాధికారులు వెంటనే ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. అలాగే నా వంతు కూడా నేను కూడా కోరడం జరుగుతుంది. ఎందుకంటే నేను అడిగిన వాటికి తను అంత దురుసుగా సమాధానం చెప్తూ నిర్లక్ష్యంగా మాట్లాడడం అనేది బాగాలేదు, కొంచెం ఇబ్బందికరంగా అనిపించింది. కాబట్టి ఇటు విషయంపై అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను.